திருப்பாவை 27వ பாசுரம். ஆண்டாள் திருவடிகளே சரணம். கூடாரை வெல்லும் சீர்கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு சம்மானம் நாடு புஜகம் பரிசினால் நன்றாகா சூடகமே தோல் வலையே தோடே செவிப்பூவே பாடகமே என்றனை பலகலனும் யாம் அணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடானை பெய்யது முஜங்கை வஜிவாரா கூடியிருந்து குளிர்ந்தேலோர் ఎంబావాయ్. ఆండాళ్ తిరువడిగలే శరణం. 27వ పాసురం వివరణ. గోపికలు స్వామిని ఈనాడు తాము పొందవలసిన ఫలాన్ని కోరుతున్నారు. ఇది బాహ్యంగా చిత్రమైన పరమాన్నం కోరతారు, చీరలు కోరతారు, ఆభరణాలు కోరతారు. దీనిలోని రహస్యం తెలుసుకోవాలి. బాహ్యమైన వైభవం వదలవలసినది కాదు, కోరాలి, పొందాలి. కానీ అది భగవంతుని ఎడనే పొందాలి, భగవంతుని కొరకే పొందాలి. ఇది మనకు నిర్దేశిస్తోంది ఆండాళ్. ఈనాడు గోపికలు స్వామి దగ్గరకు చేరి స్వామిని గోవిందా అని పిలుస్తున్నారు. ఇంతవరకు గోవిందా అని పిలవలేదు. మొదటి పాసురంలో నారాయణ అన్నారు, రెండవ దానిలో క్షీరసాగర శయన అన్నారు, మూడవ దానిలో త్రివిక్రమ అన్నారు. ఈ విధముగా భిన్న భిన్న నామాలతో పిలిచారు, కానీ గోవింద నామాన్ని పిలవలేదు. ఒక్కసారి స్వామి యొక్క సౌలభ్యాన్ని చూసి గోవిందా అంటున్నారు. స్వామి, నీవు గుణముల చేతనే లోకాలన్నీ జయించావయ్యా. నీవు శత్రువులను జయించినది పరాక్రమం చేత, నీ సౌశీల్యం చేత మమ్మలను జయించావు. లోకములో ఎందరో నిన్ను పొందని వారు, పొందలేని వారు ఉన్నారు. అట్టి వారందరికీ పొందడానికే నీ గుణాలన్నీ నీ సాధనాలుగా ఏర్పరచుకున్నావు. కొందరు నీ యందు ప్రేమ చేత నిన్ను తాము చేరితే నీ గొప్పతనం తగ్గిపోతుందేమో అని చేరకుండా దూరం అవుతారు. కొంతమంది శత్రుత్వం చేత దూరం అవుతారు. నీ యందు ఉదాసీన భావముతో నిన్ను చూడాలనే కోరికే లేనివారు కొందరు. అట్లాంటి వారి అందరి కోసము నీవే ఈ లోకములోనికి దిగివచ్చి వాళ్ళ వద్దకు నీవే వెళ్ళి నీ సౌందర్యాన్ని చూపించి నీ గుణములను చూపించి వారిని నీ వైపు ఆకర్షిస్తావు. నిన్ను ద్వేషించే వారిని నీ పరాక్రమంతో జయిస్తున్నావు. నిన్ను ప్రేమించిన వారిని వారు నీతో కలవము అంటే వారిని నువ్వే కలిసి మీ వాడిని నేను, మీ వాడినే నేను అని వారి దగ్గరకు వెళ్ళి వారితో కలుస్తున్నావు. స్వామి, అందరినీ నీ గుణముల చేత జయించేటటువంటి గోవిందా. గోవిందా అంటే సౌలభ్యం. గోవులతో కలిసి తిరిగాడు స్వామి. గోవుల కోసమని వాటిని కాపాడాడు స్వామి. వాటికి యాచించడం తెలుసునా? కృతజ్ఞత తెలుసునా? ఏమైనా ప్రత్యుపకారము చేయగలవా? ఏమీ లేదు. కేవలము ఏమీ కొరగాని వాటితో చేరి ఉండి వానిని కాపాడిన సౌశీల్య సౌలభ్యాది గుణములు కలిగిన స్వామి, నీ గుణములతో లోకములన్నిటినీ జయించిన వాడా, నిన్ను మేము పాడి నీ వలన పర అనే వాయిద్యాన్ని పుచ్చుకొని మేమొక సన్మానాన్ని పొందాలని కోరుతున్నాము. ఏమిటా సన్మానం? లోకమంతా పొగిడేలా ఉండాలి ఆ సన్మానం. ఏమిటి బాగా ఉండటం, లోకమంతా పొగడటం? మీరు కీర్తి కోసం వచ్చారా? కాదు. మేము కృష్ణ భగవానుని ఆశ్రయించి ఇంత గొప్పదనాన్ని పొందామని లోకము చూసి ఆహా, కృష్ణుడు సామాన్యుడు అనుకున్నాము, ఇతడు ఇంత శక్తిమంతుడా అని వారందరూ కూడా నిన్ను ఆశ్రయించటానికి మాకు ఇచ్చిన సన్మానం ఉపయోగపడాలి. భగవదనుభవాన్ని పొందిన వారి లాభాన్ని చూసి లోకమంతా ఆనందించి మనము ఆశ్రయిద్దాము అనాలి. లౌకిక ప్రయోజనాలనే కదా కాంక్షిస్తారు లోకమంతా. ఇవి నీ వలన లభిస్తాయి అని వారికి తెలియాలి. మాకు నగలు కావాలి, 5 విధముల నగలు కావాలి. ముందు ముంజేతులకు గాజులు, భుజములకు భుజకీర్తులు, చెవి కింద భాగములో దుద్దులు, పై భాగంలో చెవి పువ్వులు, పాదములకు నూపురములు, ఈ 5 రకముల ఆభరణములు ప్రసాదించు స్వామి. ఇవే కాక ఇంకా అనేక రకముల ఆభరణములు మేము ధరించాలి, కానీ ఈ 5 ముఖ్యములు. అంతేకాదు, ఆభరణములు ధరించిన తరువాత స్త్రీకి సౌందర్యాన్ని పోషించేది వస్త్రము. మంచి చీరలు కావాలి, వాటిని మేము ధరించాలి. చీర ధరించిన తరువాత మంచి క్షీరాన్నం భుజించాలి. క్షీరాన్నం అంటే
కేవలము పాలు అన్నము కాదు, దానిలో నెయ్యి పోయాలి. పాలలో అన్నము పోసి అన్నము పాలు కనబడకుండా నెయ్యి పొయ్యాలి. ఆ నెయ్యి బయటకు కారాలి. అది మేము అనుభవిస్తూ ఉంటే మాతో కలిసి నీవు కూడా అనుభవించాలి. నీతో మేము కూడి మాకు అందరికీ నీవు తగులుతూ, నిన్ను మేమందరము తగులుతూ, నీతో కలిసి మేము ఆ పాలు అన్నము కలిపి భుజించాలి. అది తింటున్నప్పుడు నెయ్యి ముంజేతుల వెంట కారాలి స్వామి. అట్లా కారేలాగా మేము నీతో కలిసి కూర్చుని మనస్సు చల్లబడేలా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి అని కోరుతున్నాం. ఈనాటి ప్రసాదము బాహ్యమైనటువంటి భోగములకు చిహ్నం. వస్త్రములు బాహ్యమైన వస్త్రములకు చిహ్నం కాదు, వాటిని మనము లోపల కాంక్షించాలి. మనము ఏమి పొందాలి? చేతికి ఆభరణమేమి? భగవంతుని సేవ. ముంజేతికి ఆభరణములు కావాలి అంటే నీ సేవ కావాలి. మా భుజములకు ఆభరణములు కావాలి. ఏది భుజమునకు ఆభరణము? ఈ భుజము కాదు, పన్ని చేసేవాడు. వాడు నా భుజము లోపల స్వామి ఉండి నాకు బలమై తాను నిలిచి నా చేత చేయిస్తున్నాడనే భావం కలగాలి. చెవి కింద పైన ఆభరణం కావాలి. ఏమిటవి? మన స్వరూపము మనము గుర్తించుట చెవి కింద పెట్టుకునే దుద్దు. అది ఉంటే స్త్రీకి స్త్రీత్వము సిద్ధిస్తుంది. అలాగే నేను నీ వాడను, నేను నీ కొరకు అనే భావము నా లోపల నిలవటానికి కింద దుద్దు కావాలి. పైది భోగమునకు కావాలి. పై ఆభరణము అందమునకు కానీ అది స్త్రీత్వమునకు కాదు. అలాగే నాకు కూడా స్వామిని అనుభవం కలగాలి. తరువాత పాదమునకు ఆభరణము కావాలి. ఏది పాదమునకు ఆభరణము? తాను నడుస్తున్నానని నడుచుట మానుట పాదమునకు ఆభరణము. నీవు ధర్మాలన్నీ ఆచరించు, కర్మ, జ్ఞానము, భక్తి కలిగి ఉండు. కానీ అవి నేను అనుకోకు, నాది అనుకోకు, నేను చేస్తున్నాను అనుకోకు, నాకివి ఫలం ఇస్తాయని అనుకోకు, నేను ఫలం ఇచ్చేవాణ్ణి అని స్వామి చెప్పాడు. ఇది పాదములకు ఆభరణం, అనగా గతిని నిరోధించేది. గతి అంటే నడక, అది మానుట కాదు. ఈ విధముగా స్వామి మాకు 5 ఆభరణాలు కావాలి అని కోరారు. ఇందులో దుద్దులు తిరుమంత్రమని, కర్ణపూలు ద్వయమంత్రమని, పాదాభరణం చర్మశ్లోకమని అంతరార్థము. ప్రవృత్తి నివృత్తియే ప్రపత్తి. ప్రవర్తించేది పాదం. దానిని మేమని ప్రవర్తించకుండా వాడే నడిపించేవాడిని నడుచుట ప్రపత్తి. రక్షకుడు వాడే, గమ్యము వాడే. ఇంకా ఈ పాసురములో ఒక ప్రసాదము చెప్పారు. అది పాలు, అన్నము, నెయ్యి. నెయ్యి నిండుగా ఉండాలి. అన్నమే పరమాత్మ. అందులో పోసిన పాలే భగవత్ కళ్యాణ గుణములు. దానిలో పోసిన నెయ్యి ప్రీతి. భగవానుని గుణములను భగవానుని యందు ప్రీతితో అనుభవించాలి. ఆ పరమాన్నమును తింటే నెయ్యి పోసిన తీయని మధుర పదార్థమును భుజించినట్లు ఉండాలి. అది భగవదనుభవమునకు చిహ్నం కనుక అటువంటి భోగము మాకు కావాలి. నీతో కలిసి అనుభవించాలి. ఈ కలిసి అనుభవించుటయే మోక్షానుభవమని మనకి ఉపనిషత్తు చెబుతోంది. ఆ పరమాత్మతో కలిసి ఆయన కళ్యాణ గుణాలను అనుభవిస్తామని చెబుతోంది. భగవంతుడే బ్రహ్మము. ఆ బ్రహ్మమనే అన్నమును గుణములనే పాలతో కలిపి ప్రేమతో అనుభవించటయే మాకు కావలసినటువంటి పరమ పురుషార్థమని దానిని కోరారు ఈనాడు. వస్త్రము కావాలి అన్నారు. వస్త్రమేమి? స్వస్వరూపాన్ని అలంకరింపజేసేది, దేహాన్ని అలంకరింపజేసేది కాదు. ఆత్మస్వరూపమేమి? శేషత్వము. శేషత్వమనగా వాడి వస్తువును నేను వాడి కొరకే వినియోగింపదగిన దానను, వాని చేతనే నియమింపదగిన దానను అనే భావము పరిపూర్ణముగా లోపటి నుండి మనము చేసే ప్రతి పని లోపట ఉండి వాడే చేయిస్తున్నట్లు, వాడు మరలా స్వీకరించి సంతోషిస్తున్నట్లు తెలిస్తే ఆనాడు మనము వస్త్రధారణ చేసినట్లు లెక్క. అది మనకు సౌందర్యం. ఈ విధముగా ఆభరణములు, వస్త్రము, పరమాన్నము ఈ మూడింటిని మాకు ప్రసాదించి మమ్ములను అనుగ్రహించవలసినదని గోపికలు ఈనాడు స్వామిని ప్రార్థించారు. ఈ వ్రతమునకు ప్రధానమైన ఫలమును నిర్దేశించిన పాసురము ఇది.